นะโมตัสสะภะคะวะโตอะระหะโตสัมมาสัมพุทธัสสะนะโมตัสสะవస్తున్నా వస్తున్నా మా అయ్యను మీ ఊళ్ళో చంపిర్రు కదా మీరు నేను పగ తీర్చుకోవడానికే వస్తున్నా మీ ఊరికే వస్తున్నాนะโมตัสสะภะคะวะโตอะระหะโตสัมมาสัมพุทธัสสะఎక్కడా కోడి ఈ కోడికి మంత్రం చేస్తా గుడ్డు పెట్టిస్తాนะโมตัสสะภะคะวะโตอะระหะโตสัมมาสัมพุทธัสสะนะโมตัสสะภะคะวะโตอะระหะโตสัมมาสัมพุทธัสสะนะโมตัสสะภะคะวะโตอะระหะโตสัมมาสัมพุทธัสสะพุทโธอะระหังธัมมังรักษาగుడ్డు పెట్టు ఓ రా రా ఊరిలోనికి రాนะโมตัสสะภะคะวะโตอะระหะโตสัมมาสัมพุทธัสสะนะโมవచ్చావా నీతో చాలా పని ఉంది ఊళ్ళ చెరువులో స్నానం చేసి ఊళ్ళకి పోతాนะโมตัสสะภะคะวะโตอะระหะโตสัมมาสัมพุทธัสสะนะโมตัสสะภะคะวะโตอะระหะโตสัมมาสัมพุทธัสสะนะโมตัสสะภะคะวะโตอะระหะโตสัมมาสัมพุทธัสสะలేకపోతే ఊళ్ళందరూ ఏర్పాటు చేస్తారు ఇవన్నీ తీసేసిపోతా ఒక గుట్టు పట్టుకొని పోతా ఈ గుడ్డు పట్టుకొని పోతా ఆగండి బుజ్జి మీకు చాక్లెట్లు ఇస్తా నేను చెప్పినట్టు చేస్తారా ఈ గుడ్డు తీసుకెళ్ళి అక్కడి నుంచి లచ్చామకు ఇవ్వండి అవ్వా ఆయన ఎవరో నీకే ఇవ్వమన్నాడు. ఇవాళ నీ పుట్టినరోజు కదా బిడ్డ, చాక్లెట్ దొరకలేనట్టుంది. ఆమ్లెట్ వేసుకోమని ఇచ్చిండేమో నీకే. నాకు కాదవ్వా నీకే ఇవ్వమన్నాడు. నాకా? ఎవరు? మన పక్క పంట ఉంటాడు మామ, ఆయన ఇచ్చిండా? కాదు కాదు, ఆయనను ఎప్పుడు నేను చూడలేదమ్మా. ఎప్పుడు చూడలేనంటున్నావు, మరి ఇత్తే ఎందుకు తీసుకున్నావు బిడ్డ? ఈ అమ్మ గుడ్డు పోయాంపా ఇంటికి, ఇంకా మల్లొక్కల ఇంటికి కూరగాయలకు పోయినా. ఇలా నీ పుట్టినరోజు కదా, అత్తమ్మ మామయ్య అత్త అన్నారు ఇంటికి, తెత్తాను పోయినా. ఈ ఊళ్ళో ఎవరిని బ్రతకనివ్వను, మా అయ్యను చంపేస్తారా, ఈ ఊరు మొత్తం వల్లకాడు చేసేస్తా నేను. అగో దర్వాజా పెట్టుంది, మా అక్కేటో పోయింది కదనే. బయటకు పోయి రావన్నా మరి నేను. అగో అక్క వస్తుంది కదా, అగో అక్క యాడ్ చేసేవాడికి వచ్చింది నూరేళ్ళు అవుతుంది దీనికి. ఓ మీ అక్క నూరేళ్ళైంది, వెయ్యేనైనా బతకట్టియు. ఏందోరేమో తమ్ముడు, లేచి బయటకు పోయేటప్పుడు మంచిగానే ఉన్నా. ఇవాళ కోడలు దాని పుట్టినరోజు కదా, కూరగాయలు తెద్దామని పోతుందో ఇల్లక్క లేదు. ఇగో కోడలు దానికి ఎవరో గుడ్డు ఇచ్చిరంట, ఇవాళ గుడ్డు కూర వండుతా. అక్క ఎర్రబాబుకు, నాకు, నీకు, నా పెళ్ళానికి, కోడలకు ఒక గుడ్డు సరిపోతుందా?
మానవుడు ఎకశకాలు కడుపులో ఆకలి అవుతుంది అమ్మకి ఆ గుడ్డు. అక్క ఏమైంది గట్ల చేస్తున్నావు? ఏం లేదురా, ఈ ఒక్క గుడ్డు వండి ఎంతమందికి పెట్టాలని ఆలోచిస్తున్నా. అక్క ఒక గుడ్డు ఏమంటావు? దుకాణంలోకి పోయి 4 కోడిగుడ్లు తీసుకురావన్నా? అక్క చిన్న పొలాల లెక్క బంతాట ఆడుతున్నావు, కింద పడితే వలుగుతుంది. కూరగాయలు వచ్చిండు, పిలుపా. ఓ కూరగాయలు ఇట్రా ఆగు. అక్క కూరగాయలు తెచ్చిండే. అబ్బా కూరగాయలు వచ్చినాయి కదా, నా బిడ్డ పుట్టినరోజుకు ఎవరో ఇచ్చిన గుడ్డు ఇయ్యాలంటాడు ఎందుకు? దీన్ని దాసపెట్టి తర్వాత వండుతా. పట్టే చూసినావా మీ అక్క? అమ్మో, నీ దగ్గర ఉంటే మీ మామ ఎప్పుడు ఆమ్లెట్ వేసుకొని తింటాడు. ఇటు నేనే పట్టుకుంటా. అబ్బా అక్క ఇప్పటికి ఇంత మంచి పని చేసినావు, పోయి వంట అయిపో, ఆకలి అవుతుంది. నువ్వు రాయే. అబ్బా బతికిపోయారా. ఇవాళ బిడ్డది ఇంటికాడ పుట్టినరోజు ఉన్నదిరా. పోతా సరే ఇట్లా ఇట్లా సరేనే. నీ పందిరి అయితే పాయింట్ పొడవు వీలైతే పెట్టు. సరేనే, ఇంకా కింది మాడికి జర కాలువ కొట్టి నా పని అయిపోగా నీ పని చేసి పెడతా. నువ్వు జర పోయి మంచిగా చూసుకో. సరేనా? సరే అన్న, రైట్. సరే సరే. మరి తమ్మి అన్నా అప్పటికి నువ్వు కూడా రా భోజనానికి. అత్తపో, సాయంత్రం అత్తపో. ఇంకా తిందు. సరే సరే. బా పని పాడుగాను ఎంత చేసినా ఉడవది. బిడ్డను రెడీ చేసింది బామ్మారిది చెల్లె అందరూ వచ్చినట్టుగా మంచిగానే బోలు కదురుతుంది. ఏం కూర చేసిందో కమ్మడి కూర చేసినట్టు వాసన కూడా వస్తుంది. తిరిగి పోవాలి మనం. మామూలుగా గుండు భలే ఉంది అని గుండు కథాకారు కానీ నవ్వే. అయ్యో అందరూ దొరుకుని లోపుకుపోయినట్టున్నానే, నాకు మాది అనిపిస్తుంది. అన్నం పట్టుకోండి రా నవ్వే. అన్నందే వచ్చినట్టున్నాడు. వస్తున్నా, కూర్చో. బామ్మ వచ్చినట్టున్నాగా. వస్తున్నాయి, ఇగో నీకోసమే లేట్ అయింది. జర పట్టచ్చు కదా, 2 పట్టుకొచ్చింది అది. దాయే తమ్మి రారా, నీకు వేరే చెప్పన్నా. మంచిగానా చెల్లె మంచిగా కూర్చోబెట్టుదా. కూర్చోరా. గుండు ఏం చేయాలి బావా? మంచిగా బిడ్డ కూర్చోరా, మామ పక్కన కూర్చోరా. మంచిగా మంచిగా పాను హుషారు అన్నము అన్నము బావా ఎటు పోయినా మరి ఇంతసేపు కనిపోతున్నాయి. పొలవేనే ఏమేసినావు పొలం? నేను ఇయ్యనా నువ్వే అన్నం పెట్టే. పెడుతున్నా. ఏందే కనిపిస్తలేవా? చెయ్యటం అవుతుంది అయ్యా. ఏం చేశారు? ఏమైంది అక్క? ఏమైంది అక్క? చెయ్యటం అవుతుందయ్యా. అంటే కొత్తగా వచ్చి రాగా అని ఎట్లా చెప్తాను? చెప్తారా? ఏందే నందేదన్నట్టు నవ్వును? ఏందే నందేదన్నట్టు నవ్వును? సంగతి చెప్తావు పుట్టిదానా? బావా ఏమైంది అక్కకి? గుడ్డు అది అని అన్నది అన్న. గుడ్డ గుడ్డ ఎక్కడ? ఏమో ఒక గుడ్డు పట్టుకొచ్చి ఇట్లా ఇట్లా పిల్లన కూడా ఏమో కథకథలు పడ్డది అప్పుడు. ఏమైంది బిడ్డ? ఏమైంది? నీకు ఎవరైనా ఏమైనా ఇచ్చిరా?
ఏం తెచ్చారు మీ అక్కని పట్టుకోయ్యా. ఈ పొలం తీసుకొని పోయి తీసుకురా పో, పో, పో. నడు అది ఆడబెట్టిందమ్మ. నవ్వి కొట్టకు ఎలా దింపుతుర్రయ్యా చుట్టారు వచ్చిండ్రని ఈ నాటికి చేస్తాను ఆమె ఈ నాటికి చేస్తాను ఆమె నేను ఎందుకు అబద్ధం ఆడతా అక్క ఏమో అవుతుంది బావ చూడు అగో. ఇది ఏమోడు కాదు రంగేశ్వరం ఎత్తాను లేదు బావా అక్క గురించి నాకు తెలియదా ఏమైంది అక్క చూడు మళ్ళీ వినడానికి వస్తాను అది నేను కాదు ఓ కోడి ఏం తెచ్చుకోవాలి పట్టుకురా అత్తలు పట్టుకురామా నా చెయ్యి నా కాలు అప్పుడు తెచ్చింది. నా చెయ్యి నా కాలు నీకేమైంది బావా అగో ఏమైంది నాకు నా మీద కొండగట్టు అంజన్లు ఉన్నాడు ఏమైంది ఇది ఎవరు ఇచ్చిర్రా మీకు ఏ అంకులు ఏమైందిరా ఏమో ఇంతసేపు నువ్వు చేసినావు ఇప్పుడు బావ చేస్తుండు ఈ జేబులో పెట్టుకో ఈ జేబులో పెట్టుకో నీదే బెడర హనుమంతుడు ఉన్నాడా ఉన్నాడు హనుమంతుడు ఉన్నాడు ఇగో జేబులో పెట్టుకో పాండ్రి నీకేం కాదు ఊళ్ళో గణపతి ఉన్నాడు కదా ఆ గణపతికి మొక్కిస్తా పో, అన్ని పోతాయి ఊరి నడు. ఎరుక చెబుతామమ్మ ఎరుక ఉన్నది ఉన్నట్టు జరిగింది జరగబోయేది ఎరుక చెబుతామమ్మ ఎరుక సమ్మక్క సారక్క మేడారం మిట్టల్ల ఎరుకనోయమ్మ ఎరుక ఎరుక చెబుతామమ్మ ఎరుక అగో ఏమైందా ఎర్రన్నా ఆగో నా పేరు నీకెట్లేరుగా నీ పేరెరికే నీ ఇంట్లో జరిగేది ఎరికే ఎరుకయ్యా ఎరుక ఏం ఎరక నీకు నీ పెండ్లాంకి పిశాచి పట్టింది అయ్యో నవ్వి ఎరుకో ఎమ్మ ఎరుక ఏడు గిండ్లనే ఉన్నది గుడ్డు పెట్టిన బావా నా అక్క పానం కంటే ఎక్కువ బావా మా అక్క కోసం పానం ఇస్తా ఈ గుట్టునే ఉన్నదారా నీ పెండ్లాంకి పట్టిన చేసిన మంత్రకారి గుడ్డులే పెట్టిందా ఎరుక తమ్మి అక్క గుడ్డు 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 నవ్వి కోరి నువ్వు తీసుకొచ్చిన గుడ్డుతో చూసినావా ఏకే అంటే చెప్పి గుడ్డు చూసినావే పిశాచంట తీసుకొచ్చినారా నీ చేతిలో అయ్యో నా తమ్ముడు నా సంవత్సర సారథ్యం లెక్కొచ్చినావు మా ఇంటికి ఇగో ఈ గుడ్డే నా కొంప ముంచింది అబ్బరకొండో అట్లా పోయేటోడు ఇవాళ నీకు పుట్టినరోజుని గుడ్డు ఇచ్చిండా బిడ్డో అరే బాబారి బావా వాడు ఎవడో కాదు చెల్లె ఈ ఊళ్ళే పెద్ద మంత్రాల మల్లిగాడ ఉండే బామ్మో వాడిని ఈ ఊళ్ళో మంత్రాలు చేస్తానని కొట్టి పంపిండ్రే వాడి కొడుకే వీడు నవీనా అయ్యో ఎవరు ఏమవుతుంది ఇత్త తీసుకుంటారే అయ్యో పోన్నంటవేందయ్యా పుట్టినరోజు కదా అని ఏదో ఇచ్చింది అనుకున్నది ఎవరు అనుకుంటారే పెద్ద మంత్రగారి కొడుకే అమ్మో నా బిడ్డ ఒరే ఈ కారులో ఎవరి విషయం తీసుకోకు బిస్కెట్లు ఇచ్చినా చాక్లెట్ ఇచ్చినా కోడిగుడ్లు ఇచ్చినా ఎందుకే ఆగేను నువ్వు ఆగు టెన్షన్ పడకు ఊరికేమేక మళ్ళీ వస్తా ఈ ఊరుని మొత్తం వల్లకాడు చేసేదాకా వదిలిపెట్టను నిద్రపోను